కాలంలో పోయినకైతే కట్టలు తీసేయండి అని చెప్పేసి అంటారట వాళ్ళు. రామగిద్ద తాండకు సంబంధించిన బాపన్పల్లి శివార్లోని అదేవిధంగా వీరపల్ల శివార్లోని భూములను పరిశీలించడం జరిగింది. రామగిద్ద మండల బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా ఈరోజు వీళ్ళ యొక్క బాధ చూడలేక మేము ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఇక్కడ పేదల భూములు ఎస్టీ లంబాడి వాళ్ళ భూములని ప్రభుత్వం అక్రమంగా సర్వే చేయించడము, వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా చేయించడం మూలంగా ఈ ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి 1 ఎకరా 2 ఎకరాల భూములు మాత్రమే అసైన్, అవి కూడా ప్రభుత్వం ఇచ్చిన అసైన్ భూములు ఉన్నాయి కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఇక్కడ మేము పరిశీలించిన వచ్చిన నివేదిక ఏమంటే నల్లగుట్ట అని ఒకటి ఉంది, తెల్లగుట్ట అని ఒకటి ఉన్నాయి. ఈ గుట్టల్ని సాఫ్ చేస్తే తప్పకుండా 120 నుండి 150 ఎకరాల భూమి వస్తుంది కాబట్టి అది అనుకూలం ఉంది. పంప్ హౌస్లో కట్టుకోవచ్చు, లేకపోతే సబ్స్టేషన్లో వేసుకోవచ్చు. కాబట్టి వాటికి ప్రభుత్వం ఆలోచించి పేదల భూములు గుంజుకోకుండా ఆ గుట్టల్ని సాఫ్ చేసి వాటిపైన ఈ పంప్ హౌస్ని సబ్స్టేషన్ నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి దృష్టి చేస్తున్నాం. కాబట్టి వాటిని తక్షణమే పరిశీలించి ఈ పేదలకు న్యాయం చేస్తారని చెప్పి, మాకు ప్రాజెక్టు మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, ప్రాజెక్టు కడితే మా ప్రాంతాల్లో వస్తారని చెప్పి మేమే కొట్లాడుతున్నాం. కాబట్టి అలాంటి మాకు వ్యతిరేకత లేదు. కాబట్టి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఎన్నో గుట్టలు సాఫ్ చేసి ఈరోజు ప్రభుత్వం సాఫ్ చేసి ఇచ్చేస్తుంది. కాబట్టి అదేవిధంగా ఈ నల్లగుట్టని తెల్లగుట్టను సాఫ్ చేస్తే ఇంచుమించు 100 ఎకరాల పైన వస్తుంది. కాబట్టి వీటిని సాఫ్ చేసి వీళ్ళకి ఇచ్చే పరిహారము, ఆ పరిహారంలో పైసలే గుట్టలు సాఫ్ అవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ఈ విషయాన్ని తమ దృష్టికి రేపు సోమవారం ఎట్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము నివేదికిస్తాం. కాబట్టి వీటిని పరిశీలిస్తారని చెప్పి మా విన్నపాన్ని కూడా కలెక్టర్ గారు స్వీకరిస్తారని తెలియజేసుకుంటూ చేస్తున్నాను. ఎవరైనా ఒకరు మాట్లాడండి. మేము ఏమని బతుకుతున్నాము? మేము బతుకుతున్న తెరు బతుకు తెరువు చూపిస్తారు, ఆ బతుకు తెరువు చూపియలే. భూమి మా ఉన్న భూమి అని వెళ్ళిపోతున్నది. మేము ఉన్న కుటుంబం అంతా 100 కుటుంబం అంతా 100 కుటుంబం ఉందాము. ఆ నుండి వెళ్ళిపోయేది ఉన్నాయి మావి పరిస్థితి, అది పరిస్థితి ఉన్నది. మేము ఏడ బతుకు తెరువు లేవు. ఈ వాటర్ వచ్చిందంటే మీకు కూడా సంతోషమే, మాకు కూడా సంతోషమే. మాకు ఇందినాలు ఏం చెప్పిరి, ముందల ఎంకికే ఉన్నాయి జరుగుతాయని మాకు చెప్పిరి. ఇందిన మాకు నోటీస్ ఏం ఇచ్చలేరు. మేము ఆ గుట్ట ఉన్నవి, ఆ గుట్ట కూడా మావి కూడా పొలం ఉన్నది, ఆ పొలం కూడా ఇడుస్తాము. మేము మీ ఎంబడి కూడా మేము వస్తాము. ఉన్నది ఆడికి మీరు జరుచుకోరి, మేము ఈడికి మాత్రం రానియాము, ముందరికి మాత్రం మేము దాటనియాము. ఏమంటే ఏడ ఆగినా ఆడ కూడా ఆక్కోకో మా పరిస్థితి అలాగ అవుతున్నది. లేకుండా మాకు సంపూరి గవర్నమెంట్ కాడికి మాకు అందరి సంపూరి, మేము ఆడికి వెళ్తాము, ఆడికి చూపిరి మా తెరు, ఆ తెరు చూపిరి. మేము కలాస్ అవుతున్నాము. ఈడ మాకు ఎవరి గురించి అని డ్యామ్ పెడుతున్నావు, డ్యామ్ వరకు ముందర సాగుతున్నారు. మేము రావాము, మేము ఉన్న కుటుంబాన్ని కలాస్ అవుతున్నాము. మాకేం పలాస్ లేదు. ఆడే ఏమున్నది, మాకు జోగ లేవు, ఏం లేవు. మేము సగానికి అవుతున్నాము. ఏమన్నా గుట్టకు 100-160 దగ్గర వెళ్తున్నది పొలము. ఆడ వరకు పోయి సాఫ్ చేసుకున్నాలే, సాఫ్ చేయకుంటే పలాస్ వెళ్ళకుంటే బంద్ చేసుకున్నాలే, అది బంద్ చేసుకున్నాలే. మాకు పేదోళ్ళకు లేనోళ్ళకు సంపెట్టి కావు, ఇవి సంపెట్టి మాత్రం కాదు. మేము పేదోళ్ళము, మేము దానిలోనే బతుకుతారు. మా బతుకుతేరు ఆడ ఉన్నవి, బతుకుతేరు ఆడ ఉన్నవి చూపిస్తారు. ఇవి పలాస్ చూపిస్తే రేవంత్ రెడ్డి ద్వారా పోయి దుడ్లు అడుక్కొని అంటున్నారు మాకు. అది కూడా విన్నాము. సారాలు వచ్చి ఇది కూడా చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి అంత పని జరగంగా, ఇవి అంతా చేయంగా వచ్చి మీరు రేవంత్ రెడ్డి జాపిస్తారు, పాలం దుడ్లు ఇస్తారు, ఆ డబ్బులు వాళ్ళతోనే పోయి తీసుకోరు అని అన్నారు. అది కూడా అన్నారు. మేము కూడా విన్నాము. ఆ రోజు నుండి వాళ్ళకు నేను ఆ రోజు నుండి ఆ గోరి డబ్బులు, ఈ చెట్లు గోరి, ఈ కళాస్ జైరి అని ఆ రోజు కూడా చెప్పిండ్రు. ఆ రోజు ఇందులో మాకు కూడా ఎవరు మీద వేసినారు, మాకు కూడా తెలియపా ఇవి. మేము కూడా ఇదే ముందర ఏమంటుండే ఏమో, మా కళాస్ అవుతున్నది ఏమున్నది అది మాకు పర్వతం చేయరి.